నిమిషం మీరు అందరూ నిశ్చయంతో రావడం జరిగింది. ఖచ్చితంగా పేదవాళ్ళకి రేషన్ కార్డు ఇద్దాం. చాలా సంవత్సరాల నుంచి పెండింగ్ ఇది ఒక ప్రాసెస్, ఇది కంప్లీట్ చేద్దాం ఆలోచనతోటి మన గౌరవ ముఖ్యమంత్రి గారు సివిల్ సప్లైస్ తరఫు నుంచి లాస్ట్ 1.5 year ఒక సంవత్సరం నారాయణది చాలా ఇది పెద్ద ఎక్సర్సైజ్ చేసి గతంలో ఎవరైనా రేషన్ కార్డు అప్లై చేశారు. రేషన్ కార్డ్స్ కావాలని మరలా కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకిట గెలిపిస్తే మేము ఖచ్చితంగా 10 సంవత్సరాల నుంచి రేషన్ కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ కాలేదు మేము ఇస్తామని హామీ ఇవ్వడం ప్రకారం ఈరోజు కొత్త రేషన్ కార్డు జరుగుతుంది. ఇప్పుడే మేడం గారు చెప్పారు, ఈ ప్రక్రియ ఇప్పుడు వచ్చిన తర్వాత మరలా రాదని కొందరు అనుకుంటున్నారు. ఈ ప్రక్రియ పెళ్లి అయిన తర్వాత పిల్లగాడు వేరే అయిన తర్వాత వేరే రేషన్ కార్డు కూడా ప్రక్రియ కంటిన్యూగా జరుగుతుంది. ఆన్లైన్లో బుక్ చేసుకోవడం, మన తహసీల్దార్ ఆఫీస్ నుంచి తహసీల్ ఆఫీస్ నుంచి డీసీఓ దగ్గర పోవడం, ఆ డీసీఓ దగ్గర కొత్త రేషన్ కార్డ్స్ ఎంట్రీ చేసుకోవాలా, ఈ నిరంతరం ప్రక్రియ జరుగుతుంది. కొందరు అనుకుంటున్నారు ఇదే లాస్ట్ మళ్ళా రాదని అనుకుంటున్నారు. తప్పు అపార్థం చేసుకోకుంటే ఖచ్చితంగా వస్తుంది. అదేవిధంగా ఏదైతే సన్నం బియ్యం ఇస్తున్నారో ప్రతి మనిషికి 6 కిలోలు 6 కేంద్ర ప్రభుత్వం మన దేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి ఆదేశం ప్రకారం అదేవిధంగా ఏ ప్రాంతంలో బియ్యం లేవు ఆ ప్రాంతంలో 40 రూపాయలు ప్రతి కిలోకు డబ్బులు ఇస్తారు కేంద్ర ప్రభుత్వం. 5 కిలోలు 1 కిలో బియ్యము మన రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. అదేవిధంగా 3 నెలలకు వర్షాకాలంలో ఒకటే దశలా ఇయ్యాలని దేశ ప్రధానమంత్రి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆదేశం ప్రకారం మొత్తం మన దేశంలో 3 నెలల రేషన్ కార్డు ఒకటేసారి పంపడం. ఇప్పుడు మేడం గారు చెప్పారు, ఏదైతే ఇప్పుడు రేషన్ కార్డు ఇస్తున్నామో వాళ్ళకు కూడా ఎంత కట్ అవుతుంది అని నేను మనం ఖచ్చితంగా రేషన్ ఇస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఏదైతే మా ఆడిపడుచులు కొన్ని రోజుల నుంచి ఆశతోనే ఉన్నారు, అది ఈ రోజు పూర్తిగా అవుతుంది. ఇలా మన ముద్దో నీటి పదుల పండుగ వాతావరణం మనకు మన అదృష్టము. మన జిల్లా కలెక్టర్ మేడం గారు చాలా మంచిగా ఉన్నారు. ఏమన్నా అడిగితే ఆయన నోట్లోకి వెళ్ళి కాదనేది ఇప్పటివరకు అయితే నేను ఏం లేదు, ఖచ్చితంగా చేస్తున్నారు. మన అదృష్టము మన నిర్మల్ జిల్లాకు మంచి ఆఫీసర్స్, అడిషనల్ కలెక్టర్ కానీ, ఆర్డీఓ కానీ, కలెక్టర్ మేడం కానీ చాలా మంచి వ్యక్తులు మన జిల్లా. ఇంకొకటి మన నిర్మల్ జిల్లాలో అందరికన్నా ఎక్కువ రేషన్ కార్డు. ఎందుకంటే మేడం మా దగ్గరనే పేదవాళ్ళు ఎక్కువ ఉన్నారు. నిర్మల్ ఇరిగేషన్ ఏరియా ఎక్కువ ఉంది. మా దగ్గర ముదోల్, తానూర్, కుబేర్, యాడార్ అంటే ఇరిగేషన్ ఏరియా లేదు. దానికోసం మా దగ్గర పేదవాళ్ళు ఎక్కువ ఉన్నారు. 14,000 కార్డు మా దగ్గర ఎక్కువైనాయి. మీరు ఇచ్చారు. మా ప్రజలందరూ గవర్నమెంట్ కానీ మీకు కూడా కానీ రుణపడి ఉంటారు. ఎందుకంటే కష్టపడి అందరికీ అర్హులైన అందరికీ కార్డు ఇస్తున్నారు. అదేవిధంగా ఈ కార్డుల తర్వాత కూడా ఇంకా కొన్ని భూ భారతిలో ఇక్కడ